మాట్లాడి ఒక్కసారి అందరూ ఒకసారి గెలిచిన వాళ్ళు అందరూ ఇట్లా 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 గెలిచిన వాళ్ళు అందరూ మన అన్న అన్న గౌరవ నాయి బ్రాహ్మణ సేవా సంఘ సర్వ సభ్యులందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇవాళ గెలిపించినటువంటి వ్యక్తులను ఏకగ్రీవంగా అందరి సొంతంగా ఓట్లు వేసుకొని అందరినీ గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు సంఘానికి సంఘ సభ్యులకు మంచి చేద్దామనే ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ ఉద్దేశాన్ని పూర్వంగా వాళ్ళ మాటలు విని గెలిపించినందుకు మీ అందరి పేరు పేరున అందరు పాదాభివందనం చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇవాళ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరినీ మహేందర్ కావచ్చు, గంగరాజం కావచ్చు, రాచల శ్రీనివాస్ కావచ్చు, రాచమల్ల శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరికీ మా ఏకగ్రంగా ఎన్నుకున్నటువంటి నా చిన్ననాటి మిత్రుడు సాగర్ కావచ్చు, వీళ్ళందరినీ ఏకగ్రం తీసుకున్నందుకు మీ అందరికి పేరు పేరున దండాలు చెప్పుకుంటున్నాను, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏర్పడినటువంటి ఈ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు కూడా మంచి పనులు ముందు చేసుకుంటూ అందరి అభిప్రాయాలు తీసుకుంటూ మంచి వ్యవస్థలో ముందుకు పోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. నాయ బ్రాహ్మణ కుల సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ విజయంతో ఆగిపోలేదు, మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. గెలిపోవటం ప్రజాస్వామ్యంలో సహజం, కానీ ఈరోజు ఓడిపోయిన వారిని గెలిచిన వారిని అందరినీ కలుపుకొని పోయి అధికార పార్టీ అండదండలతో నేను సంఘ సేవ కోసమే నిరంతరం పాటుపడతానని, అందరికీ సహాయపడతానని, అలాగే ఎలక్షన్ నిర్వహించిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మన యొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా యొక్క మీ యొక్క ప్రేమ ఆధారాభిమానాలు ఎప్పుడు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు జగిత్యాల నాయ బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల ఎన్నికలు మరి ప్రజాస్వామ్యయుతంగా మరి ఒక మంచి వాతావరణంలో ఎలాంటి సంఘటనలు చిదురుమురుగుగా కాకుండా అంత హ్యాపీ మూడ్లో ఎన్నికలు అనేది నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా ఎన్నికలకు మనస్ఫూర్తిగా సహకరించడం జరిగింది. మరి ఒక్కొక్క ఈనాటి ఎన్నికల్లో అధ్యక్షులుగా పెండెం మహేందర్ గారు 240 ఓట్లు, అలాగే వేణుమాధవ్ గారికి 209 ఓట్లు, అనగా మహేందర్ గారు 33 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఉపాధ్యక్షులుగా మర్రిపల్లి గంగరాజం గారు 232 ఓట్లు, అలాగే ప్రత్యర్థిగా రాచమల్ల రవీంద్ర గారు 224 ఓట్లు, అంటే గంగరాజం గారు 8 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా
రాచమల్ల శ్రీనివాస్ గారు 238 ఓట్లు, అలాగే మూడపల్లి మసూదన్కు 220 ఓట్లు, రాచమల్ల శ్రీనివాస్కు 17 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. కోశాధికారిగా రాచమల్ల శ్రీనివాస్ గారు 235 ఓట్లు, అలాగే పెండెం చిన్నగంగాధర్కు 220 ఓట్లు, అనగా రాచమల్ల శ్రీనివాస్ 15 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. అలాగే మరి సహాయ కార్యదర్శిగా మర్రిపల్లి సాగర్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరిగింది. చాలా చక్కగా చాలా శాంతియుత వాతావరణంలో సహకరించిన గౌరవ సభ్యులందరికీ కూడా మరి ఎన్నికల కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది మరి ఇలాంటి వాతావరణం ఎల్లకాలం ఉండాలనేదే మరి సీనియర్ సభ్యులుగా నా అభిలాష. చక్కని సేవను అందిస్తారని సంపూర్ణమైన ఆశీస్సులు మరి మీకు అందరికీ ఉంటాయి. ఎల్లవేళ నీతిగా నిజాయితీగా ఉండి మరి సంఘ సభ్యుల యొక్క క్షేమం కొరకు పాటుపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదాలు.